హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బొగ్గుల శ్రీనివాస్. ఈరోజు నేను ప్యాట్నీ వెళ్తున్నాను. ప్యాట్నీ అనేది సికింద్రాబాద్ దాటిన తర్వాత ఉంటుంది. నేను హైదరాబాదులో తార్నాకలో ఉంటాను. తార్నాకకు నుండి ప్యాట్నీకి ఆర్టీసీ బస్సులో 15 రూపాయల టికెట్, 15 రూపీస్ టికెట్. 15-20 మినిట్స్ అక్కడ రీచ్ అవుతాము. సో నేను ఇప్పుడు బస్సు ఎక్కాను. ఇప్పుడు వస్తున్నది మెట్టుగూడ. దీన్ని మెట్టుగూడ అంటారు. మంచి ఫుట్పాత్లు చాలా నీట్గా ఉంటాయి. ఇది మెట్టుగూడ బస్ స్టాండ్. మెట్టుగూడ బస్ స్టాండ్ దగ్గర బస్సు ఆగింది. ఆ తర్వాత 2-3 స్టేజ్లు దాటిన తర్వాత సికింద్రాబాద్ వస్తుంది. సో ప్యాట్నీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చిన్న పని ఉంది. ఆ పని చూసుకొని మళ్ళీ తిరిగి వస్తాను. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాను. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉంటుంది. చూడండి, అది సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ. అది సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ. అది అండి. సికింద్రాబాద్ దాటి ప్యాట్నీ చేరుకున్నాను నేను. హాయ్, సికింద్రాబాద్ ప్యాట్నీకి పని మీద వచ్చానండి. ప్యాట్నీ నుంచి మళ్ళీ తార్నాకకు నడిచి వెళ్తున్నా. ఎలాగూ ప్రతిరోజు నడుస్తాను కదా, సో నడిచి వెళ్దామని. బిల్డింగ్ మీద 20 కిలోమీటర్లు నడుస్తానండి. నడిచి వెళ్ళాలని అనుకుంటున్నాను. తర్వాత కుక్క ఫ్రెండ్స్, సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం బ్రీఫ్గా సికింద్రాబాద్ ఈ ఏరియా చరిత్రను కొంచెం పరిశీలిద్దాము. హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ రెండు కలిసి మనం ఇప్పుడు జంట నగరాలు అంటున్నాం కదా. కానీ హైదరాబాదు ఇప్పటికి 400 ఏండ్ల క్రితం స్థాపించబడితే సికింద్రాబాదు 200 ఏండ్ల క్రితం స్థాపించబడింది. హైదరాబాదు చించలం శాలిబండ ప్రాంతంలో చించలం అనే పేరుతో చిన్న కుగ్రామం హైదరాబాద్. 1590లో కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని మూసీ నది ఒడ్డున నిర్మించాడు, మొదలుపెట్టాడు. అంటే ఇప్పటికి 400 ఏళ్ళకు పైమాటే. గోల్కొండలో ఏంటంటే వాటర్ సమస్య వచ్చింది. నీటి సమస్య అవాయిడ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. మరి సికింద్రాబాద్ నగరం ఎప్పుడు నిర్మించబడింది అంటే, సికింద్రాబాద్ నగరము అది కూడా హైదరాబాద్ నగరం నిర్మించిన 200 ఏళ్ళ తర్వాత 1798లో అప్పుడు మీర్ అలీ ఖాన్ అనే నిజాం రాజు ఉండేవాడు. ఆయన 1798లో ఆయనకు ఒక సమస్య వచ్చి పడింది. ఏంటి అంటే, ఈ ఉత్తరాది రాష్ట్రాల నుండి హైదరాబాదు సంస్థానం మీదకి దాడులు జరగడం మొదలైంది. బాగా ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఆ యుద్ధాలను ఎదుర్కోవడానికి మీర్ అలీ ఖాన్కి ఒక సైన్యం అవసరం ఉంది. ఆ సైన్యం ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు దానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 1798లో మీర్ అలీ ఖాన్ కొంత డబ్బు ఇస్తే వాళ్ళు వీళ్ళ రాజ్యాన్ని కాపాడడం కోసం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ విధంగా మీర్ అలీ ఖాన్ గారు 1798 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందంలో భాగంగా సికింద్రాబాద్ ప్లేస్ని అప్పుడు ఉలుల్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. హైదరాబాద్ని ఎట్లయితే మనం ఏం పేరు చెప్పామో, హైదరాబాదును చించల్ అనే పేరు ఎలా పిలుస్తామో, సికింద్రాబాద్ను ఉలుల్ అనే పేరుతో ఉండేది. ఆ విధంగా ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అదంతా ఒకవైపు రెజిమెంటల్ బజారు, ఆ తర్వాత జనరల్ బజారు. ఆ ప్లేస్లో బ్రిటిష్ వాళ్ళు తమ సైన్యాన్ని
తమ పటాలను ఏర్పాటు చేసుకొని ఉన్నారు. సో అలా ఉన్నప్పుడు వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా ఇప్పుడు హైదరాబాద్ అనేది సేఫ్ జోన్ కాదు. ఇక్కడ ఈ నగరం ఇక్కడ బిజినెస్ వాళ్ళకు కంఫర్ట్గా ఉండేది కాదు, బాగా బాధించేవాళ్ళు బ్రిటిష్ నిజాం రాజులు. కాబట్టి వాళ్ళు సేఫ్టీగా ఉంటుందని బ్రిటిష్ వాళ్ళు బిజినెస్ వాళ్ళకు అనుకూలంగా ఉంటారని వాళ్ళు అనుకొని ఈ రెజిమెంటల్ బజారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఇప్పుడు రెజిమెంటల్ బజార్ జనరల్ బజార్కి వచ్చి వాళ్ళ వ్యాపారాలు డెవలప్ చేసుకున్నారు. ఆ విధంగా 1798లో బ్రిటిష్ వాళ్లకు జరిగిన ఒప్పందం తర్వాత 1703లో మీర్ అలీ ఖాన్ కొడుకు సికిందర్ జా అనేవాడు అధికారంలోకి వచ్చాడు 1703లో. అయితే ఆ బ్రిటిష్ వాళ్ళు కొంత ఈ మన సంస్థానం మీద, నిజాం సంస్థానం మీద పెత్తనం చెలరేయకుండా ఉండడం కోసం, వాళ్ళ కోసము అయ్యా మీకు నగరం కట్టిస్తున్నాను, మీరు మా వైపు డిస్టర్బ్ చేయకండి అని వాళ్ళని సికిందర్ జా తన పేరు మీదనే సికిందర్ ఆబాద్ అనే పేరుతో సికిందర్ జా 1806వ సంవత్సరంలో సికింద్రాబాద్ను నిర్మించాడు. ఆ ప్లేస్ అంతా కంటోన్మెంట్ అనేది పెట్టేశారు. అంటే బ్రిటిష్ వాళ్ళంతా ఆ ఏరియాలో ఉంటారు, వాళ్ళు ఉండి వీళ్ళకి చేస్తారు. అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉండడం వల్ల ఏమైంది, ఇంగ్లీష్ సైనికులు ఉంటారు, బిజినెస్ కోసం పార్సీలు అక్కడికి వచ్చారు. పార్సీలు బిజినెస్ కోసం అక్కడికి రావడం వల్ల ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఉన్నది కదా, ఆ పక్కన ఉన్న ప్లేస్ అంతా బ్రిటిష్ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ మనకు అల్వాల్ వైపు, తిరుమలగిరి వైపు, అమ్ముగూడ వైపు అక్కడికి స్ప్లిట్ అయిపోయారు. సో అక్కడ ఆర్మీ కార్యకలాపాలు అలా చేసుకున్నారు. సో ఆ విధంగా సికింద్రాబాద్ నగరం అనేది ఏర్పడింది. హైదరాబాద్ కంటే కూడా సికింద్రాబాద్ నగరము అద్భుతంగా డెవలప్ కావడం మొదలైంది. సో హైదరాబాద్ అంతా నిజాం రాజు ఆధ్వర్యంలో ఉంటే, అది హైదరాబాద్ అనేది నిజాం రాజు ఆధ్వర్యంలో ఉంటే, సికింద్రాబాద్ అనేది బ్రిటిష్ వాళ్ళ ఏలుబడిలో ఉన్నది. సో ఆబ్వియస్లీ మన బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది అంటే అక్కడ మనకు చర్చిలు అనేటివి తయారవుతాయి, ఎందుకంటే వాళ్ళ ప్రార్థనా స్థలాలు. సో అక్కడ మనకు బ్రిటిష్ వాళ్ళ కట్టడాలు ఎలా ఉంటాయి, ఇండో యూరోపియన్ స్ట్రక్చర్ ఉంటుంది అక్కడ. సో ఆ విధంగా అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు తయారయ్యాయి. మరి మనం సికింద్రాబాద్ యొక్క చారిత్రక ఆనవాళ్ళను చూస్తే మనకు మన సికింద్రాబాద్ గురించి, హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ సంస్థానం వచ్చి హైదరాబాద్లో కొన్ని రోజులు, అంటే బేగం బజార్లో సికింద్రాబాద్లో కొన్ని రోజులు ఉన్న ఏనుగుల వీరస్వామయ్య 1830వ సంవత్సరం ఏనుగుల వీరస్వామయ్య దేశమంతా తిరిగి కాశీని సందర్శించుకుంటూ వస్తూ హైదరాబాద్ నగరంలోను సికింద్రాబాద్ నగరంలోను కొన్ని రోజులు ఉన్నాడు. సో ఆయన హైదరాబాద్ గురించి, సికింద్రాబాద్ గురించి ఏం రాసుకున్నారో మనం ఒకసారి పరిశీలిస్తే, ఆయన జూన్ 29వ తేదీ హైదరాబాద్కు 1830లో, కరెక్ట్ అంటే ఒక 7 ఏళ్ళు ఉంటే 200 years బ్యాక్ హైదరాబాద్కి వచ్చాడు. జూన్ 29 వచ్చి జూలై 8వ తేదీ వరకు బేగం బజార్లో ఉన్నాడు. ఆ తర్వాత జూలై 19వ తేదీ అంటే సరిగ్గా 200 ఏళ్ళు, అంటే ఈ నెల జూలై కదా, 7 ఏళ్ళు తక్కువ, 9 ఏళ్ళు తక్కువ, జూలై నెల 19వ తేదీన అతను సికింద్రాబాద్ ఏరియాకి వచ్చాడు. సికింద్రాబాద్లో అతను ఎక్కడ ఉన్నాడు అంటే, సికింద్రాబాద్లో ఇప్పుడు సికింద్రాబాద్ ఏరియాలో కాకాగూడ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ బొమ్మదేవరు నాగన్న తోట చావిడి అనే ప్లేస్లో ఉన్నానని తన కాశీ యాత్ర చరిత్రలో రాశాడు. కాకాగూడ అనే ప్లేస్ నాకు ఇంతవరకు నిజంగానే, కాకాగూడ నేను హైదరాబాద్లో 23 ఏళ్ళు అయింది కానీ కాకాగూడ ఉన్న సంగతి నాకు నిజంగానే తెలియదు. ఎప్పుడు వినిండొచ్చు కానీ ఎక్కడ ఉందనేది నాకు తెలియదు. ఇప్పుడు గూగుల్లో కొట్టి చూస్తే కాకాగూడ అనేది సికింద్రాబాద్ ప్యాట్నీకి నియర్ బైగానే ఉంటుంది. కాకాగూడలో బొమ్మదేవరు నాగన్న తోట చావిడి, అప్పుడు హోటల్స్ లేవు కదా. సో హైదరాబాద్ నగరము 1806వ సంవత్సరంలో కన్స్ట్రక్షన్ మొదలవుతే ఇతను అదే సికింద్రాబాద్ నగరము అతను ఎప్పుడు వచ్చాడు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన ఒక 17 years అంటే కొన్ని ఏళ్ళకి వచ్చాడు, అంటే 24 ఏళ్ళకి వచ్చాడు 1830లో. వస్తే అతను ఇక్కడ సికింద్రాబాద్లోని బొమ్మదేవర నాగన్న తోట అనే చావిడిలో కాకాగూడ దగ్గర ఉన్నాడు. అయితే అతను సికింద్రాబాద్ గురించి ఏం రాసుకున్నాడంటే,
సికింద్రాబాదు అనే పేరు కలిగిన ఇంగ్లీషు వారి దండు ఉండే బస్తీ అని రాశాడు. సికింద్రాబాదును ఇంగ్లీషు వారి దండు ఉండే బస్తీ, సికింద్రాబాదు అనే పేరు గల ఇంగ్లీషు వారి బస్తీకి సమీపముననున్న కాకాగూడెం అనే బొమ్మదేవర నాగన్న తోట చావిడిలో నేను ఉంటిని అని రాసుకున్నాడు. వీరసామయ్య పుస్తకాన్ని మనం పరిశీలిస్తే అందులో క్లియర్గా చెప్పాడు, హైదరాబాదు నగరంలో వర్తకులకు గ్యారంటీ లేదు, శిక్షలు పడే నేరాలు జరిగినా ఘోరాలు జరిగినా మనిషిని చంపినా కూడా దిక్కు దివాణం లేదు. అదే సికింద్రాబాదులో అయితే బ్రిటిష్ వాళ్ళు ఒక న్యాయ విచారణ జరిపి శిక్షించేవాళ్ళు, వర్తకులకు కంఫర్ట్గా ఉంది, ట్యాక్సీ ఉండేది కాదు. అందుకు ఇక్కడ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కోసం హైదరాబాద్ నగరంలోని ఉన్న ఆ వర్తకులు ఇటువైపు వచ్చారు అంటూ చెప్తాడు. అదేవిధంగా వీరసామయ్య గారు మనం మాట్లాడుకున్న 1830 సంవత్సరం గురించి మనం మాట్లాడుకున్నది ఇదంతా. కానీ 1820లో కూడా ఒకసారి అతను సికింద్రాబాద్కు వచ్చాడు, హైదరాబాద్కు వచ్చాడు, వచ్చి రాసుకున్నాడు. అప్పుడు హైదరాబాద్ నగరం పెద్దగా డెవలప్ లేదు. ఈ 10 సంవత్సరాలలో బాగా డెవలప్ అయింది. దీన్ని లస్కరు, సికింద్రాబాద్ని లస్కర్ అంటారు కదా, లస్కర్ కూడా అని పిలిచేవాళ్ళు. అది ఆయన రాసింది ఏంటంటే, కుంఫిని లస్కర్ ఉండే స్థలం హైదరాబాద్ కంటే నానాటికి ఎక్కువగా బస్తీ అవుతున్నది. 10 సంవత్సరాల కిందట నేను చూసిన దానికంటే మిక్కిలి బస్తీ అయి ఉండటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. షహర్లో వస్తువులకు సుంకం లేదు. ఏ వస్తువు మీద సుంకానికి ఎవడు ఊహించి దరఖాస్తు చేసినా దివాన్జీ ఆ సుంకముకు గుత్తకు ఇచ్చుచున్నాడు. ఎవరికైనా ఈజీగా మన ట్యాక్స్ చేయడానికి కానీ సుంకం ఉండదు. ఒకవేళ ఉంటే కూడా కంఫర్ట్గా ఉంటున్నాడు అతను దివాన్జీ. అందుకే అప్పట్లో అనేవారు దిక్కు దివాణం లేదురా అని. దిక్కు దివాణం లేదని హైదరాబాద్ దివాన్జీ మన ఏరియాలో ఒరే నాయన దిక్కు దివాణం లేదురా అంటే దివాన్ అనేవాడు ఒకడు ఉంటే ఆ రాజ్యము కంఫర్ట్గా ఉంటుంది, ఒక కనుచూపు రక్షణలో కంటి రక్షణలో ఉంటుంది అనేది మాట. అందుకే నాకు ఇప్పుడు అర్థమవుతుందంటే దిక్కు దివాణం లేదురా అంటే దివాన్జీ ఆధ్వర్యంలో ఉంది. కట్టెల బండ్లకు విస్తరాకులను షహర్లో రావడానికి 4-5 తీరువ వేసే వాని జోరా వారి కొద్దిని ఇవ్వవలసి ఉన్నది. చంపినా అడిగే దిక్కు లేదు. ఇంగ్లీష్ దండులో ఈ తొందరలు లేకుండా, అంటే హైదరాబాద్లో మనిషిని చంపినా దిక్కు లేదంటాడు. ఇంగ్లీష్ దండులో ఈ తొందరలు లేకుండా న్యాయ విచారణ కూడా కొత్వాల్ చావిడిలో కమిషనరేట్ అసిస్టెంట్ గుండా జరుగుతున్నాయి. గనుక లోకులను వర్తకులను ఆ దండులో నివసించడానికి మిక్కిలి ఇచ్చయింపు చుంచున్నారు. ఇక్కడ ఇండ్లకంతా 8 మిద్దెలు, ఎన్ని మిద్దెలు ఎన్ని అంతస్తులుగా కట్టిన స్తంభాల మీద పై పూరి మోసి మట్టి గోడలు పెట్టి ఆ గోడ పైన నాజుకుగా సన్నగార చేసి కావలసిన చిత్రములతో పూయిచున్నారంట. అక్కడి గులక కలిసిన ఎర్రరేగడి మట్టి మిక్కిలి గట్టిగా ఉన్నది అని రాసుకుంటాడు. అట్లా సందర్భం వచ్చినప్పుడు మిగతా వివరాలు డీటెయిల్గా చెప్తాను అతను ఏమేమి చెప్పాడు అనేది. ఇప్పటికి మాత్రం ఇక్కడితో ముగిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈశ్వరి బాయి చౌరస్తా. ఈ చౌరస్తా ఏంటంటే, ఈ చౌరస్తా ఈస్ట్ మారేడుపల్లిని వెస్ట్ మారేడుపల్లిని మధ్యలో ఉంటుంది చౌరస్తా. ఇప్పుడు ఈ బస్సు వస్తుంది కదా, మనకు ఈ బస్సు వస్తున్న ఈ ప్లేస్లో ఉన్న ఆ గోడ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఉండేది. ఇస్కాన్ టెంపుల్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది, ఇప్పుడు గేట్ కనిపిస్తుంది. ఇస్కాన్ టెంపుల్ హరే రామ హరే కృష్ణ సమాజం వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఇస్కాన్ టెంపుల్ అది. ఈ గోడ మొత్తం రోడ్ వైడింగ్లో కట్ అయిపోతుందంటే ఈ చాలా పెద్ద ఎత్తున ఇస్కాన్ హిందూ భక్తులు, శ్రీకృష్ణ భక్తులు ధర్నా చేసేసి, ఇది రాస్తారోకలు చేసేసి ఆ గోడను, ఆ టెంపుల్ని రక్షించుకున్నారు. ఇక్కడ మనం ఈ రోడ్డు దాటిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఈశ్వరిబాయి చౌరస్తాలో ఆ విగ్రహం అది సరిగా నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడ నిలబడడానికి కూడా సాధ్యం కాదు. ఈశ్వరిబాయి చౌరస్తా అని తీసుకుంటే, ఈశ్వరిబాయి ఎవరు అంటే జే గీతారెడ్డి మినిస్టర్ ఉండేది, పర్యాటక శాఖ మంత్రిగా ఉండేది ఆమె. గీతారెడ్డి వాళ్ళ తల్లి, ఆమె కూడా పొలిటికల్ లీడరే. మొట్టమొదటి చట్టసభల్లో ఆమె ఎమ్మెల్యేగా పనిచేసింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సికింద్రాబాదు 200 ఏళ్ళ చరిత్ర గలది అని చెప్పడానికి ఇక్కడ మన కట్టడం, ఇక్కడ ఉన్న పురాతన కట్టడం ఉంది చూడు, ఈ చర్చి మనకు తెలిసిపోతుంది. ఇది మెదక్ డయోసిస్ చర్చ్ అన్నమాట. 1813లో కట్టబడింది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, డయోసిస్ ఆఫ్ మెదక్.
జాన్ ది సెయింట్ జాన్ చర్చ్ ఆఫ్ సెయింట్ జాన్ ద బాప్టిస్ట్ చర్చ్. దీన్ని బాప్టిస్ట్ చర్చ్ అంటారు. ఇది 1813లో కట్టబడింది. సికింద్రాబాద్ నగరం ఎప్పుడు మొదలైంది? 1806లో కట్టబడింది. 6 అంటే 7 సంవత్సరాల్లో ఈ ఈ చర్చి తయారయ్యింది. అంటే 7 సంవత్సరాల్లో అంటే 1813 అంటే 200 సంవత్సరాలు దాటి ఒక 8 సంవత్సరాలు అయింది. ఏనుగుల వీర సామయ్య వచ్చిన సమయానికి 1830 సమయానికి ఈ చర్చి రెడీగా ఉంది. అది సో ఈ బాప్టిస్ట్ చర్చి 200 ఏళ్ళైన సందర్భంగా రాష్ట్రము విభజన జరిగే ఆ సంధికాలంలో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు ముఖ్యమంత్రిగా. ఆ ముఖ్యమంత్రి హోదాలో చూడండి, చర్చ్ ఆఫ్ సెయింట్ జాన్ ద బాప్టిస్ట్ చర్చ్ 1813 మెదక్ డయోసిస్ సిఎస్ఐ చర్చ్ అని ఇందులో మనకు కనిపిస్తుంది. అంటే వీటి అన్నిటికీ మెదకులో ఉన్న మెదకు చర్చి ఆధ్వర్యంలో ఈ చర్చిలను నడుస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది బయట నుంచి తీశాను, లాకేసి ఉంది. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఆ చర్చిని నేను డీటెయిల్గా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఏ మతము ఏ కులము అని కాదు, మనకు చరిత్రలో ఈ ఆనవాళ్ళు మనకు అది చర్చి కాబట్టే పవిత్రమైన ప్లేస్ కాబట్టే మనకు చరిత్రగా ఆ ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. లేకపోతే ఎప్పుడో కూలగొట్టేది. సో సికింద్రాబాదు పురాతనమైనది 200 ఏళ్ళ చరిత్ర కలది అని చెప్పడానికి మనకు ఇది లైవ్ ఎగ్జాంపుల్. 1806లో నగరము స్థాపించబడితే 1813లో ఈ చర్చి తయారైంది. ఇది సో ఇటు నుంచి పోతే మారేడుపల్లి. నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మీకు చూపించడానికి అలా చౌరస్తాకు వస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. బాగా ట్రాఫిక్ జాము. చూడండి, ఇస్కాన్ టెంపుల్. మళ్ళీ నేను రిటర్న్ వస్తున్నప్పుడు ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది. అది ఇటు నుంచి పోతుంటే మనకు నెక్స్ట్ వచ్చేది సంగీత్ చౌరస్తా వస్తుంది మనకి. నేను ఇప్పుడు తార్నాక వెళ్ళాలంటే నేను సంగీత్ చౌరస్తాకు వచ్చి అటు నుంచి రావాల్సింది. ఇక్కడ మనకు ఈ ఫ్లైఓవర్లు తయారు కావడం వల్ల చూడండి, ఇక్కడ రోడ్డు మీద ఒట్టి చేపలు అమ్ముతున్నాడు ఒక బాబు. సండే తప్ప మిగతా రోజులంతా ఉంటా అంటున్నాడు. ఒట్టి చేపలు అమ్ముతున్నాడు. వాటి రేటు కూడా అందులో పెట్టాడు. డైలీ పెడతావా? సండే డైలీ ఉంటుందా? పెద్ద రొయ్యలు,
ఫ్రెండ్స్ ఆగండి, ఇక్కడ దీన్ని సంగీత్ చౌరస్తా, సంగీత్ ఎక్స్ రోడ్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ ప్లేసు. ఒకప్పుడు ఈ చౌరస్తాలో సంగీత్ థియేటర్ అనే ఒక పేరు మోసిన థియేటరు చాలా దశాబ్దాలు ఉండి ఎంతోమందిని తన సినిమా థియేటర్లో అలరించింది. సో ఈ ప్లేస్ని సంగీత్ చౌరస్తా అంటారు. హైదరాబాద్లో అదేవిధంగా మనకు ప్యారడైజ్ థియేటర్ ఉన్న ప్లేస్లో కూడా అది ప్యారడైజ్ హోటల్ అని వచ్చేసింది. ఇది కూడా సంగీత్ థియేటర్ ఉండడం వల్ల సంగీత్ చౌరస్తా అంటారు. సో మరి సంగీత్ థియేటర్ లేదు, ఇప్పుడు సంగీత్ చౌరస్తా అని చెప్పడం కోసము మన తెలంగాణ సర్కారు ఈ బల్దియా ఏం చేసిందంటే ఆ చౌరస్తాలో 8 రకాల ఇన్స్ట్రుమెంట్లు ఏర్పాటు చేసింది. 8 రకాల ఇన్స్ట్రుమెంట్లు ఏంటంటే ఇది చూడండి, గిటార్, ఇది గిటారు, తబలాలు, తబలా, వీణ, అదేవిధంగా మృదంగము, తర్వాత డప్పు, అది హార్మోనియం కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. హార్మోనియం, ఈ హార్మోనియం నేను చూడండి నిజంగానే హార్మోనియం ఉందా అనేటట్టు కనిపిస్తుంది. సో ఆ విధంగా నేను కూడా హార్మోనియం వాయించడం జరిగింది. ప్రేమ వెలసింది మనసులోని మౌన సంగీత్ చౌరస్తా నుంచి వయా రైలు నిలయం ద్వారా అదో కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ రైలు నిలయం, లెఫ్ట్ రైట్ 2 పెద్ద బిల్డింగ్స్ రైల్వే ఎంప్లాయీకి సంబంధించినవి. అందులో రైల్వే IRTS ఆఫీసర్లు అంతా సౌత్ ఇండియన్ సెంట్రల్ రైల్వే కార్యకలాపాలన్నీ ఇక్కడ నుంచి జరుగుతాయి. పెద్ద యూనియన్లు కూడా ఉంటాయి ఇక్కడ. సో మా నారాజన్న IRTS ఆఫీసర్గా పెద్ద పొజిషన్లో ఉండేవాడు, సౌత్ ఇండియాకే హెడ్. కానీ మొన్న 2 months బ్యాక్ చనిపోయాడు. నన్ను ఇక్కడ కలవమని చాలాసార్లు చెప్పాడు, కానీ నేను ఒక్కసారి కూడా కలవలేకపోయాను. అది చాలా బాధాకరమైన విషయం నాకు. అది ఫ్రెండ్స్, ఇక్కడ మనం వెళ్తుంటే అక్కడ ఒక బ్రిడ్జి దాటాలి. ఆ బ్రిడ్జి చూడండి, ఈ బ్రిడ్జి 2013లో తయారైంది. ఈ బ్రిడ్జి కింద నడవాలంటే చాలా కష్టం. ఎప్పుడు అక్కడ బ్రిడ్జి కింద ఫుట్పాత్ ఉండదు, నడవడానికి సౌలభ్యంగా ఉండదు. ఎప్పుడు ఆడ ఏదో ఒకటి పీకేస్తూనే ఉంటారు కింద. పొరపాటున కానీ ఏ మనిషి కూడా ఇటువైపు వచ్చి ఆ బ్రిడ్జి వైపు నడవడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే సంగీత్ నుంచి వయా రీతిఫైల్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అటువైపు నుంచి ఒలిఫెంటా బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి రావాలి. కానీ ఈ బ్రిడ్జ్ వైపు నడిచే వాళ్ళు వాకర్స్ ఇటువైపు రావద్దు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫుట్పాత్ కనీసం నడవడానికి వీలుగా ఉండదు. వెహికల్స్ చాలా స్పీడ్గా దూసుకొస్తుంటాయి. కింద వాటర్ ఉంటుంది, వాటర్ కొట్టేస్తుంది. చూడండి ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ. చాలా ఘోరంగా చూడండి ఎలా ఉందో. బ్రిడ్జి నుంచి అక్కడి నుంచి వెహికల్స్ స్పీడ్లు వస్తుంటాయి. కనీసం ఇక్కడ నడవడానికి వీలుగా కూడా ఉండదు, కాళ్ళు పెట్టే పరిస్థితి కూడా ఉండదు. అక్కడ ఎడ్జ్ మీద నడవాలి, ఇక్కడ ఎడ్జ్ మీద నడవాలి. స్లిప్ అయితే బురద గుంటల కింద పడిపోతాం. నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఇక్కడ మార్పు లేదు. సంగీత్ చౌరస్తాలో వాయిద్యాలు పెట్టడము అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మనిషి నడవడానికి అనుకూలంగా కనీసము లేకుండా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో కూడా చాలా బాధాకరమైన విషయం. 2 వీలర్స్ 4 వీలర్స్ ఓకే, ఎవరైనా నడుచుకుంటూ రావాలంటే మాత్రం ఈ బురదగుట్టలో పడిపోతారు. ఇక బెగ్గర్స్, వృద్ధులు పాపం ఇటువైపు ఎక్కువ పోతుంటారు.
ఆ పరిస్థితి చాలా ఘోరంగా దీనంగా ఉంటుంది. జారి పడ్డామో అంతే, ఇంకా చాలా ఘోరమైన సిచ్యువేషన్. రెండు 2013లో తయారైన ఈ బ్రిడ్జి ఒకప్పుడు ఈ నైట్ పూట కూడా పెద్ద లారీలను ఇటువైపు అలో చేయరు. ఒక టైం ఉంటుంది. చూడండి, మొత్తం దాని మీద ఉన్న రాళ్ళన్నీ తీసి బండలన్నింటినీ పక్కకు పెట్టేశారు. మనిషి ఎక్కడ నడవాలి? ఇది 6 నెలల్లో సంవత్సరం నుంచి పెట్టింటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచి ఇదే పరిస్థితి. అక్కడ వర్షం పడుతున్నప్పుడు జారి దాంట్లో కింద పడిపోతారు. ఇక్కడైనా మేలు. చిలకలు కూడా చౌరస్తలు అయితే ఏకంగా మురిక్కాలలో ఒక లేడీ కొట్టుకుపోయింది వర్షంలో పాపం, భర్త కళ్ళెదురుగానే. చూడండి అక్కడ గుంత ఎలా ఉందో. ఎవరు న్యాయం చేస్తారు ఇక్కడ? చూడు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో. చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ నడుచుకుంటూ రావాలంటే వెహికల్స్ బురద నీళ్ళు కొట్టేస్తాయి. అక్కడ రావాలంటే దాని మీద ఎడ్జ్ మీద రావాలంటే మాత్రం ఘోరం. ఇక్కడ నుంచి మళ్ళీ బాగుంది. ఇక్కడ నుంచి బాగుంది. ఇప్పుడు వచ్చేదాన్ని ఆలుగడ్డ బాయి అంటారు. ఆలుగడ్డ బాయి. ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు, ఊడల మర్రి. ఈ ఆలుగడ్డ బాయి దగ్గర అద్భుతంగా ఒక బస్ స్టాప్ తయారవుతుంది. చాలా రోజుల నుంచి అది కన్స్ట్రక్షన్ తయారు చేసి పెట్టారు, ఇంతవరకు ఓపెన్ కాలేదు. కానీ చాలా స్పేసియస్గా కట్టారు.
ఇక్కడ నైట్ 11:30 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతాయి. ఇక్కడ 11 గంటల వరకు టిఫిన్స్ అన్నీ లభిస్తాయి, నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తాయి. షావర్మా చూడండి, ఇది షావర్మా సెంటర్, బార్బిక్యూ. కరోనా టైంలో కూడా జనాలు విధిలేని పరిస్థితుల్లో తింటున్నారు బొగ్గుల మీద కాల్చే చికెన్. రకరకాల ఫ్లేవర్లతో తందూరి దర్బార్ అని పెట్టారు. అట్లా కొంత ముందుకెళ్తే ఇక్కడ దోశ, ఇడ్లీ, దోశ. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ కూడా షవర్మా. అద్భుతమైన షవర్మా, చాలా బాగుంది చూడండి. ఇలా ఇక్కడ కనీసం ఉంటే 10-12 ట్రక్స్ ఉండేటివి, 14-20 ఉండేటివి, తగ్గాయి ఇప్పుడు. కరోనా వల్ల పాపం వాళ్ళు అక్కడికి ఇక్కడికి డిస్టర్బ్ చేసేసారు పోలీసులు. ఇది చూడండి, ఇక్కడ మంచిగా బిర్యానీ ట్రక్ 160 రూపాయలకు ఫుల్ బిర్యానీ, సింగిల్ బిర్యానీ 100 రూపీస్కి బిర్యానీ ట్రక్. చాలా మంచి నీట్గా పెట్టారు పాపం. ఆ విధంగా బొగ్గుల శ్రీనివాస్ గారు సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి తార్నాక వరకు కాలినడకన నడుచుకుంటూ వచ్చి తార్నాక స్ట్రీట్ నెంబర్ 10లో తమ ఇంటికి చేరుకున్నారు.
ఫ్రెండ్స్, మొత్తానికి సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి తార్నాకకు బొగ్గుల శ్రీనివాస్ గారు కాలినడకన చేరుకుని ఇంటికి రీచ్ అయ్యాడు. ప్రతిరోజు నేను ఏం చేస్తున్నా కొన్ని రోజుల నుంచి బిల్డింగ్ మీద ఒక్కొక్కసారి 26 కిలోమీటర్లు కూడా బిల్డింగ్ మీద నడిచినట్లు యాప్ చూపిస్తుంది. సో ఒక్కొక్కసారి అడవిలో ఫారెస్ట్లో అయితే ఒక్కొక్కసారి 28 కిలోమీటర్లు కూడా తిరిగినట్టు చూపిస్తుంది యాప్. సో అడవిలో తిరిగాను, బిల్డింగ్ మీద తిరిగాను, అప్పుడప్పుడు ప్యారడైజ్ హోటల్ దగ్గర నుంచి కూడా నడుచుకుంటూ వచ్చాను. సో బయట తిరిగిన ఎలాగో బిల్డింగ్ మీద నాకు రెగ్యులర్గా నా బాడీ అంత వాకింగ్ అలవాటు పడింది కాబట్టి బయట తిరిగి రావడం పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే డాగ్స్ ఉంటాయి, కుక్కలు ఉంటాయి, సైడ్కి రోడ్డు సరిగా ఉండదు, ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాగా చెమటలు పట్టాయి. సికింద్రాబాద్ నుంచి వచ్చాను. హ్యాపీగా స్నానం చేసి అలా అన్నం తినేసి పడుకుంటే నా సామి రంగా హ్యాపీ నిద్ర వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.